నిబద్ధత చిత్తశుద్ధి కలిగిన పవన్ కళ్యాణ్ సారథ్యంలో జనసేన పార్టీలో చేరడం గర్వంగా ఉందని రానున్న ఎన్నికల్లో వైసీపీ అరాచక పాలనకు చరమగీత పాడేందుకు ఎటువంటి భేషజాలకు పోకుండా కలిసి పనిచేయాలని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నిర్విరామంగా పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త తంబలపల్లి రమాదేవి అన్నారు. బుధవారం గాజు గ్లాస్లో ఛాయ్ కార్యక్రమంలో పట్టణంలోని రిక్షా కార్మికులు, తాపీ కార్మికులు, వ్యవసాయ మహిళా కూలీలతో కలిసి గాజు గ్లాస్తో ఛాయ్ తాగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని, వైసీపీ ప్రభుత్వ విధి విధానాలతో ప్రజలు విసుగెత్తిపోయారన్నారు. 4 వైసీపీ పాలనలో రాష్ట్రంలోని వ్యవస్థలన్నింటినీ సైకో జగన్ రెడ్డి పతనం చేశాడని, ఒక్క ఛాన్స్ పేరుతో ప్రజలను మోసం చేసి గద్దెకెక్కిన జగన్ రెడ్డి బూటకపు బటన్ నొక్కులతో ఇంతకాలం కాలక్షేపం చేశాడని ఎద్దేవా చేశారు. ఇసుక, బుస్క, అక్రమ మైనింగ్, నాసిరకం మద్యం ఇలా అన్ని రంగాల్లో అవినీతి ఏరులై పారిందని ఆవేదన వ్యక్తం చేశారు. బటన్ నొక్కి బొక్కుడు సంగతి చెప్పని జగన్ ను ఓడించేందుకు రానున్న ఎన్నికల్లో ప్రతి ఓటరు ఓటు అని బటన్ను నొక్కి వైసీపీని ఇంటికి సాగనంపేందుకు సంసిద్ధులు కావాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఆదేశిస్తే అందుకు తగ్గట్లు నడుచుకుంటానని, తనకు నందిగామ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు అవకాశం ఇస్తే తను ఏంటో నిరూపించుకుంటానని అన్నారు. క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తగా జనసేన బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటుందన్నారు. 43 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన చంద్రబాబు నిస్వార్థపరుడు, నిబద్ధత, నిజాయితీ కలిగి ప్రజాసేవే పరమావధిగా భావించే పవన్ కళ్యాణ్ల కలయికతో రాష్ట్రంలో మరో 3.5 నెలల్లో అద్భుతమైన పరిపాలన రాబోతుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఎన్నికలు ఎంతో దూరం లేవని, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల యుద్ధం ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు పుప్పాల వేణుగోపాల్, పెద్దినేడి హరి బాబు, కొట్టారు దేవేంద్ర, కుసునూరు నరసింహారావు, వనపర్తి పద్మారావు, జరిపోతుల చంటి బాబు, సాయి, హేమంత్, పెరుమాళ్ల సురేష్, కమ్మపాటి రమాదేవి, ఇతర జన సైనికులు పాల్గొన్నారు. తెలుస్తుందండి, తొందరలో తెలుస్తుంది. సోషల్ మీడియాలో మీకే కన్ఫర్మ్ అయినట్టు వస్తుంది కదండి, మరి మీరే అనుకోండి అంతే. దాని గురించి అయితే నేనేం చెప్పలేను. సో నా పని నాది, నా వర్క్ నేను చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎందుకంటే మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు, వారి సూచనల మేరకు వారు ఏం చేయమంటే అది ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోవడమే మేము తెలుసుకున్నాము. మాకు అదే మేము నేర్చుకునేది వారి దగ్గర నుండి. వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, హార్డ్ వర్క్, ప్రజల వైపు వెళ్ళాలి. ముఖ్యంగా అండి, మేమందరం పవన్ కళ్యాణ్ గారి ద్వారా తెలుసుకున్నది ఏంటంటే, పదవులు శాశ్వతం కాదు, ప్రజలు వారి గుండెల్లో స్థానం సంపాదించుకోవడం అన్నదే చిరకాలం నిలిచిపోయే శాశ్వతమైన స్థానము. ఆ పేరు కూడా ఎలా నిలుస్తుంది అంటే, చేసే పనులు, ఆ పనులు శాశ్వతంగా నిలిచిపోవాలని కోరుకుంటాము. మాకు వచ్చే పేరు కంటే కూడా మా ద్వారా మేము చేసే పనులు చిరకాలం శాశ్వతంగా ప్రజల మధ్య ఉండిపోవాలని మనసారా కోరుకుంటుంది మా జనసేన. పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదట నాకు కండువా కప్పిన మొట్టమొదటి మహిళ నేను. నాకు అదే బాధ్యతగా నేను తీసుకొని ఆ రోజు నుండి ఈ రోజు వరకు చేస్తున్నాను. హామీ అంటే పార్టీలోకి నన్ను ఆహ్వానించి నా మెడలో కండువా వేయడం అన్నదే నాకు ఆయన ఇచ్చిన గౌరవము, నా బాధ్యతగా నేను భావించి నేను నడుస్తున్నాను. 5 సంవత్సరాల్లో ఎదుర్కొన్న సమస్యల్లో టీ తాగి 5 నిమిషాలుగా మీ సమస్యలు తెలుసుకుంటున్నారు. టీ తాగే క్షణంలో కాదండి, టీ తాగడం అన్నది వారు ప్రతిరోజు వారి ఇంట్లో వాళ్ళు కష్టపడి వాళ్ళు టీలు చేసి ఇస్తారు, అందరికి ఇస్తారు, బయటకు వచ్చి టీ తాగుతారు. జనసేన పార్టీ అలా కాదు, వారి కష్టం తెలుసుకోవడం కోసం. ఇప్పుడు ఏమండి ఒకటి చెప్తాను, కొంతమంది 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూడా చేయలేని పని మనం ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి మనం నిల్చొని వారి బాధ అన్నది వింటే వాళ్ళల్లో ఒక క్షణంలో కూడా మార్పు రావచ్చు. వారి కష్టాన్ని వినాలి ముందు. మేము ఇక్కడికి అంతా వచ్చింది మాకేదో ఓట్లు కావాలని అడగడానికి. ప్రస్తుతం చాలామంది చేస్తున్నది అదే. అధికార పార్టీ అలా చేసే పైకి వచ్చింది. అబద్ధాలు, వాగ్దానాలు ఎన్నో చేసి పీఠం ఎక్కి కూర్చొని ఉంది. కానీ మేము అది పని చేయడం లేదు. పదవులు కావాలి లేకపోతే మేమేదో అనుభవించాలి అని రాలేదు ఇక్కడ.
మీ కష్టాలన్నీ తెలుసుకొని వాటికి పరిష్కారం చేయడం అన్నదే మా యొక్క ఆశయం అండి. అంతకుమించి మీరు అంటున్నట్టు ఏదో టీ తాగే టైంలో అన్నది తప్పది. ఆ క్షణం చాలు వాళ్ళల్లో మేము వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకోవడానికి, వాళ్ళ ఆలోచన విధానానికి రావాల్సిన మార్పు కోసం మారాలి అని చెప్పడం కోసం. ఎందువల్లంటే వారికి తెలియదు, వారికి ఉన్న హక్కుల గురించి వారికి తెలియదు. ఇక్కడ చాలా ఉన్నాయి. ప్రభుత్వం నుండి మీరు అమలు చేయాల్సినవి, ప్రభుత్వం నుండి చాలా హక్కులు, ప్రజలకి రావాల్సిన హక్కులు, పథకాలు ఉన్నాయి. ఎవరికి ఇక్కడ భిక్షం వేయడం లేదు ఏ ప్రభుత్వం. వారి హక్కులు వారికి